ఓకే ఓకే యా రమేష్ గారు రమేష్ గారు 1 minute రియాక్ట్ అవ్వండి, మళ్ళీ మస్తానరావు గారి దగ్గరికి వెళ్ళాలి. సార్ ఇప్పుడు వంశీ గారు మాట్లాడుతూ రిట్రీవ్ చేసినటువంటి వీడియోస్ ఇవన్నీ చెప్తున్నారు. అసలు సిట్ వద్ద ఉండవలసిన వీడియోస్ మీడియాకి ఎలాగొచ్చినాయి? ఇప్పుడు కేసు కోర్టులో ట్రయల్లో ఉంది, అదే కేసు కోర్టులో ఉంది. మరి ఆ వీడియోస్ని కొన్ని సెలెక్టెడ్ ఛానల్స్ మాత్రమే శనివారం నాడు ప్రసారం చేయడం జరిగింది. అంటే వీళ్ళు లీకులు ఇచ్చి వ్యక్తిత్వం చేయడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తోయడానికి వీళ్ళు చేసిన ప్రయత్నమే కదా. అలా కాకుండా ఈరోజు వంశీ గారు చెప్తున్నారు చాలా మంది వచ్చి దిగుతారు, వేల మంది నుంచి తీసుకొచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అతన్ని పరిచయం చేశారని చెప్పి. మరి వంశీ గారు చూసారో లేదో, ఈ ఫోటో వేల మంది ఎక్కడ దిగట్లేదండి, చాలా క్లోజ్గా చక్కగా కేంద్ర మంత్రులతోటి వీళ్లతోటి చాలా ఫ్రీగా కర్నూలు జిల్లా మంత్రులతోటి ఒక మనిషి వచ్చినప్పుడు వీళ్ళతోటి నవ్వుకుంటా వైజాగ్ ఎంపీ మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదన్నా, మళ్ళీ ఎందుకు మాట్లాడతావు? మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా, నీ గౌరవం ఇచ్చి ఉన్నా నువ్వు కూడా అలా వినాలి. వినే ఇది లేకపోతే ఇంకెందుకు? మీ కుట్రలు భాగవతాలు బయటపడిపోతాయా? మీ కుట్రలు భాగవతాలు బయటపడిపోతాయనా? ఇక్కడ వేల మంది లేరు, చక్కగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, శ్రీ భరత్ గారు నవ్వుకుంటా ఆయనతో మాట్లాడుతున్నారు, అదే వెంకటేష్ నాయుడు తోటి. మరి వేల మంది ఉన్న చోట ఆయన తీసుకొచ్చి ఇచ్చేసారు. ఇక్కడ ఫ్రీగా ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఎవరు ఏంటి అతను పరిచయం చేసుకుంటాడు కదా, అంత పరిచయం చేసుకోకుండా వెళ్ళిపోయి ఒక ఫోటో దిగుతున్నట్టు లేవా ఫోటోలు? అతను వాళ్ళతోటి చాలా సన్నిహితంగా అతను మాట్లాడుతున్నాడు. అవి వాటి గురించి మీరేం మాట్లాడరు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫోటోలు వీడియోలు మాత్రం వీళ్ళు ముందే కుట్రపూరితంగా ఇచ్చేసారు. వాళ్ళని మా దగ్గర రాజు గారు సలహా ఇస్తున్నారు, ఏమంటే ఇలా కోర్టు ఆపరేషన్ చేశారా ఏంటని చెప్పి సలహా ఇస్తున్నారు రాజు గారు. మీరేమో ముందుగా సలహాని పాటించలేకపోయారు. ఆయన చెప్పిన తర్వాత మీకు అర్థమయ్యే సలహాని చెబుతున్నారు మళ్ళీ మీరు. వంశీ గారు సలహాలు కాదు సార్, సలహా ఇవ్వాల అంతే అంతే అంతే. మేము కూడా ఒకటే, అంటే ఇంకా 4 రోజుల క్రితం నన్ను కూడా లిక్కర్ స్కామ్ లో బాధితులు చేస్తారు, మరి చేస్తారు. కానీ రమేష్ గారు నేను చాలా జాగ్రత్తగా, రమేష్ గారు నా డిబేట్ చాలా జాగ్రత్తగా ఉంటది. అంతేకాకుండా నలుగురు వైపునే మాట్లాడతాను. నేనేదో లీకులు ఇచ్చినాను, లేకపోతే నేనేదో హింట్లు ఇచ్చానని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఇది బయట జరుగుతున్నది, నేను మీకు పంపిస్తా. కూడా మీరు చెప్పారు నేను ఏదైనా డాక్యుమెంట్ మాట్లాడతాను. కోర్టు ఆపరేషన్ అంటారా అని చెప్పి క్లియర్ గా పెట్టడం జరిగింది. అనుమానాలు సార్ 1,00,000 అనుమానాలు. అరే కారు కింద తలకాయ పడితేనే ఏ అన్నారు మీరు. కాదు సార్, కారు కింద తలకాయ పడితేనే ఏ అన్నాం మనం. మరి అవన్నీ మాట్లాడకూడదు. మీరేం చెప్తే అది మేము వినాలి, మీరేం చెప్తే అది కూటమి ఒప్పుకోవాలి, మీరేం చెప్తే అది మోడరేటర్ వినాలి. మీరు మీకు ఒబేగా ఉండాలి ఇక్కడ. ఈ రోజుకి కోర్టులో ఆధారాలు ఒక్క నిమిషం సార్ ఒకటి సార్ అది సిట్టు చేస్తుంది. ఒక నిమిషం, మీరు ఇందాక మాట్లాడారు రాజు కసిరెడ్డి పాప ఏదో అఫిడవిట్ వేసాడు. ఒక్క నిమిషం వినండి సార్, వినండి. రాజు కసిరెడ్డి గారు అఫిడవిట్ నా దగ్గర ఉంది. రాజు కసిరెడ్డి గారు ఏమంటున్నారు, నాకు ఈ డబ్బుతో సంబంధం లేదు, కానీ వాళ్ళతో నేను వ్యాపారాలు చేశా, నాకు ఈ డబ్బుతో సంబంధం లేదు. ఎవరి దగ్గర అయితే ఈ డబ్బు పట్టుబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళతో నేను వ్యాపారాలు చేసా, పంపిస్తాను మీకు డాక్యుమెంట్ చూడండి సార్. ఇందులో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆయన ఎవరైతే తీగల విజయేందర్ రెడ్డి సార్, వినండి సార్, రమేష్ గారు వినండి. మీరు నన్ను మాట్లాడారు కాబట్టి నేను మీకు ఆన్సర్ చేస్తున్నా, వినండి. తీగల విజయేందర్ రెడ్డి సన్ ఆఫ్ తీగల బాలరెడ్డి, వాళ్ళకి చాలా బిజినెస్లు ఉన్నాయి, వినండి సార్, చాలా బిజినెస్లు ఉన్నాయి. నాకు వాళ్ళతో ఎలాంటి రిలేషన్షిప్ కానీ లేదు. మా వైఫ్ వాళ్ళకి సంబంధించిన ఏఆర్ఈటీ హాస్పిటల్లో ఆ మైనర్ స్టేక్ హోల్డర్ అని చెప్పి క్లియర్ గా ఆయన రాస్తుంటే మళ్ళీ మీరు మాకేం సంబంధం లేదు అఫిడవిట్ చేశారని మీరు చెప్తున్నారు. కట్టల మీద నెంబర్లు నమోదు చేయమని చెప్తున్నారు, దాని గురించి ఎందుకు చెప్పరు? అదే రాజకేష్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారు సార్, ఖచ్చితంగా. నేను కాదు కదా, నేను కేవలం ఉన్నటువంటి అంశాలు మాత్రమే మాట్లాడతాను. సరే ఇప్పుడు మనిద్దరం కాదు, నాకు ఇలా కాదు నేను డిబేట్ చేయడం, నాకు కేవలము నేను వచ్చినటువంటి గెస్టులతో మాట్లాడే వరకే నేను పెట్టుకున్నటువంటి లైను. నేను ఆ లైన్ అయితే దాటను. ఒక్క నిమిషం ఉండండి, నాకు టైం వేస్ట్ అవుతుంది. ఒక్క నిమిషం మీతోటి నేను మాట్లాడుకుంటా సాటిస్ఫాక్షన్ కోసమో లేకపోతే నేను ఎలివేట్ కోసమో కాదు ఈ డిబేట్ పెట్టింది. ఇక్కడ ఒకటి అందరూ వాయిస్లు బావాలి. ఒక్క నిమిషం, మస్తానరావు గారు